ప్రధానోపాధ్యాయులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మనము ఈహెచ్సిటీలో ఫొటోస్ అప్లోడ్ చెప్పడం జరిగింది. ఫొటోస్ అప్లోడ్ చేసే విధానం మనం ఈ విధంగా DDO లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఎంప్లాయ్ మాస్టర్లో మనము ఇక్కడ ఎంప్లాయ్ మాస్టర్ క్లిక్ చేసుకుంటే బిల్ ఐడి అడుగుతుంది. ఇది ఇందాక మనం లాస్ట్ టైం 1-2 డేస్ నుంచి చేస్తున్నాం. బిల్ ఐడిలో నేను ఒక బిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని అందులో ఒక ఎంప్లాయీది ఈహెచ్సిటీ చూడండి, ఇక్కడ ఈహెచ్సిటీని ఎడిట్ చేస్తున్నా. ఇక్కడ ఎంప్లాయీది ఫోటో లేదు, కింద చూస్తే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫొటోస్ కూడా లేవు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎంప్లాయీ మాస్టర్లోకి వెళ్ళాలి. గో టు ఎంప్లాయీ మాస్టర్. ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ ఉంది చూడండి, ఈహెచ్సిటీది ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడు. సో ఇక్కడ ఎడిట్ కొట్టగానే 1 minute. సో ఇక్కడ మనకు ఈహెచ్సిటీ ఎడిట్ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, పెన్సిల్ గుర్తు. ఈహెచ్సిటీ ఎడిట్ ఆప్షన్ మనము ఒకసారి క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉంది కదా, ఈ ఫ్యామిలీ మెంబర్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చింది, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ వచ్చింది. ఇక్కడ మనం ఇప్పుడు కావాల్సింది ఫస్ట్ ఎంప్లాయీ ఫోటో లేదు. ఇక్కడ క్లిక్ చేస్తే ఫైల్ చూస్ చేసుకోమంటుంది. సో మనం అంతకంటే ముందు ఆల్రెడీ ఫొటోస్ అవి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ ఎంప్లాయీది ఫోటో మనం అప్లోడ్ చేసుకోవాలి. ముందే మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో JPG ఇమేజ్లో ఉంటాయి. ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి సైజ్ అడుగుతుంది. ఇక్కడ ఈ యారో మార్క్స్ క్లిక్ చేసుకుంటే మనకు సైజు పెరుగుతుంది. ఈ విధంగా సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. ఇది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ చూడండి. ఇందాక ఎంప్లాయీది ఫోటో లేదు, ఇప్పుడు ఫోటో వచ్చింది. అదేవిధంగా కింద కూడా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఫొటోస్ లేవు. మహేష్ బాబు అని ఉంది. సో ఇక్కడ భావన 5 years. సో మహేష్ బాబు ఇక్కడ నేను ఫోటో అప్లోడ్ చేస్తున్నా, ఇక్కడ లేదు. చూస్ ఫైల్, ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ కూడా సైజ్ చూడండి, సైజ్ అడుగుతుంది. దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి సైజ్. ప్రివ్యూ కింద కనిపిస్తుంది. ఇది ఇలా చేస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ సేవ్ చేంజెస్, ఎస్ ఎడిట్ అన్నాము, ఓకే అన్న. ఇక చూడండి ఇందాక ఫోటో లేదు, ఇప్పుడు ఫోటో వచ్చింది. ఆ విధంగా సేమ్ అమ్మాయిది కూడా భావనది. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళేసి చూస్ ఫైల్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి. ఫోటో అడ్జస్ట్మెంట్ ఇది. కింద మనకు ప్రివ్యూ కనిపిస్తుంది ఫోటోది. ఎంత అంటే అంత సైజు ఇట్లా సెట్ చేసుకొని ఇక్కడ సేవ్ చేంజెస్, ఎస్ ఎడిట్, ఓకే. చూడండి ఇందాక ఇద్దరి ఫొటోస్ లేవు, మేడం ఫోటో లేదు, ఇప్పుడు ముగ్గురి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఈహెచ్సిటీలోకి వెళ్ళాలి. ఇక్కడ పైన ఉంది కదా ఈహెచ్సిటీ, ఇక్కడ క్లిక్ చేసేస్తే చూడండి ఇందాక లేవు, ధనలక్ష్మి మేడం అండ్ ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకు ఆల్రెడీ ఫొటోస్ వస్తాయి. ఇక్కడికి వెళ్ళి సబ్మిట్ ఈహెచ్సిటీ, ఓకే, సబ్మిట్ అయిపోయింది. సో ఈ విధంగా మనము ఎంప్లాయీ యొక్క ఈహెచ్సిటీలో ఫొటోస్ అప్లోడ్ చేయాలి. థ్యాంక్ యూ.